అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీ ముందుకి మహాగాథ బుక్ నుంచి స్టోరీ 5తో వచ్చేసానండి. సో ఈ స్టోరీలో అయితే అసలు మనిషి భూమి మీద ఎలా సృష్టింపబడ్డాడు అనే దాని గురించేనండి. మానవ జాతి ఎట్లా స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం చూద్దాం. ముందుగా మనకి ముందు స్టోరీస్లో కనుక చూసుకుంటే కనుక బ్రహ్మగారి నుంచి అనేక దేవతలు అనేవాళ్ళు ఉద్భవించడం జరిగింది. దానిలో మనం ప్రధానంగా అగ్నిదేవుడు, కామదేవుడు, ఇంకా విశ్వకర్మ, దక్షుడు మరియు సప్త ఋషులు వీరందరూ కూడా వచ్చారు. అయితే వారిలో దక్షుడు ఆయన యాగాన్ని ప్రారంభించారనమాట. ఒక యాగాన్ని చేద్దామనే సంకల్పంతో ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే ఆ యాగానికి ఆహ్వానం అనేది బ్రహ్మగారికి వెళ్ళింది, శివునికి వెళ్ళింది, అలాగే విష్ణువుకి కూడా వెళ్ళింది అనమాట. సప్త ఋషులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి అనేక రకరకాల పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అయితే బ్రహ్మగారు కూడా వచ్చారు, అలాగే విష్ణువు కూడా అప్పటి వరకు యోగ నిద్రలో ఉన్నారనమాట ఆయన. అయితే ఈ యాగానికి ఆయన కూడా విచ్చడం జరిగింది. తర్వాత వీళ్ళు యాగాన్ని చేస్తూ ఉండగా మంత్రాలు జపిస్తున్నారనమాట. ఆ మంత్రోచ్చారణ ఎలా ఉంది అంటే కనుక ఈ బ్రహ్మాండం మొత్తం భక్తితో నిండిపోయిందేమో అన్నట్టుగా ఉంది. బ్రహ్మాండం యొక్క నరనరాల్లో కూడా భక్తే ప్రవహిస్తోంది అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే. అయితే ఒక్కసారిగా యాగశాల మొత్తం ఒక్కసారిగా కంపించింది. ఏంటో అర్థం కాలేదు. చూస్తే కనుక అక్కడ మహాదేవుడు ఉన్నారు. అయితే శివుని అక్కడికి విచ్చేశారు. అయితే విచ్చేసిన తర్వాత కొంత సమయం తర్వాత బ్రహ్మగారికి వెళుతున్నానని చెప్పి మహాశివుడు అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి చక్కటి ప్రదేశాన్ని చూసుకున్నారు ఆయన ధ్యానం చేసుకోవడానికి. ధ్యానంలో నిమగ్నం అవుతుండగా ఈ మంత్రాలు ఏవైతే సప్తఋషులు ఉచ్చరిస్తున్నారో అవన్నీ కూడా ఆయనకి ఎలా అనిపించాయంటే ఆయన శాంతికి భంగం కలిగిందేమో అన్నట్టుగా అనిపించింది. ధ్యానం పూర్తిగా నిమగ్నమే చేసుకోలేకపోతున్నారు. అయితే ఇంకా చూసి ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపోద్రిక్తుడే మళ్ళీ ఆ యోగశాలకి వచ్చారు. వస్తే ఇంకా ఆయన కోపాన్ని చూసి ఎంతో భయపడి ఆ దక్షుడు అలాగే సప్త ఋషులు వీరందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే బ్రహ్మగారేమో పక్కన ఉన్నారు. విష్ణువు మాత్రమే శివుణ్ణి అడ్డగించడానికి అక్కడ ఆయనకి ఎదురుగా నిలబడడం జరిగింది. అయితే ఇదంతా చూసినటువంటి శివుడికి ఏంటి విష్ణువు నన్ను అడ్డగిస్తాడా అని చెప్పేసి ఆయన కోపం ఇంకా పెరిగిపోయి వారిద్దరి మధ్య యుద్ధానికి దారితీసిందనమాట. ఒక మహాఘోరమైన యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్య కూడా. కానీ ఎవరు ఓడిపోవట్లేదు, అలాగే ఎవరు గెలవట్లేదు. అది ఇలా జరుగుతూ ఉంటే ఇక బ్రహ్మగారు చూసి చాలా భయంతో వారిద్దరి దగ్గరికి వచ్చి ఈ విధంగా అభ్యర్థన చేసుకున్నారు. మీరు ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా అది ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే ఇద్దరు పవర్స్ కూడా ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. ఇద్దరికి సమానమైన శక్తులు ఉన్నాయి. ఇద్దరు కూడా సమానమయ్యాయి. అందుకనే వాళ్ళకి హరి, హర అనే పేర్లు కూడా సూచించడం జరిగింది. హరి అంటే విష్ణువు పేరు, అలాగే హర అంటే మహాదేవుడు. ఇద్దరు హరి, హర అనే రెండు పదాలకి కూడా అర్థం కూడా ఒక్కటే. వారిద్దరూ వేరు వేరు కాదు, సమానమే అన్నట్టుగా చెప్పారనమాట. అయితే అది విన్నటువంటి ఇద్దరు కూడా కొంచెం ఆపడం జరిగిందనమాట. దాంతో బ్రహ్మదేవుడి గారికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. అయితే ఆయన చెప్తున్నారనమాట, మీరు యుద్ధం చేసుకుంటే మీ యుద్ధం ఎప్పటికీ ఆగదు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్నీ కూడా నాశనం అవుతాయి, కానీ మీ ఇద్దరు యుద్ధం మాత్రం ఆగదని చెప్పేటప్పటికి వారిద్దరు ఇంకా ఆగిపోయారనమాట యుద్ధం చేయకుండా. అయితే దీంతో బ్రహ్మగారు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య అనుకున్నారు. అయితే అప్పుడు శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇక విష్ణువు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని పొద్దున్నుంచి, అంటే వాళ్ళు ఎప్పుడైతే కార్యక్రమం చేస్తున్నారో అప్పటి నుంచి కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. మీ ముఖంలో ఎందుకో చింత ఉంది, దేని గురించో మీరు చాలా బాధపడుతున్నారు అని చెప్పేటప్పటికి బ్రహ్మగారు ఇంకా ఆయనలో ఉన్నటువంటి బాధని ఎలాగైనా సరే ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి విష్ణువుతో ఇలా చెప్తారనమాట. మీరు యోగ నిద్రలో ఉన్నారు, కానీ నాకు మాత్రం అసలు అనంతమైన బాధ ఉంది, అంతులేని బాధ కూడా ఉంది. ఎందుకంటే మీరు ఈ సృష్టికర్తగా నన్ను నియమించడం జరిగింది, కానీ నేను ఏదైతే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను, దానిలో నేను విఫలమయ్యాను అని చెప్పేసి ఆయన బాధను వ్యక్తం చేసుకుంటారు. అయితే శ్రీ మహావిష్ణువు నీ బాధకి సరైన ఉపదేశం అనేది కేవలం శివుడు మాత్రమే చేయగలడు అని బ్రహ్మగారికి సూచిస్తారనమాట. అయితే
అప్పుడు బ్రహ్మగారేమో నేను ఇంతకు ముందే నేను శివుని యొక్క సహాయాన్ని తీసుకున్నాను. అప్పుడు ఆయన నుంచి ఆయన సృష్టించారు, కానీ వారందరూ కూడా అమరులే. కానీ మన ఈ సృష్టి జరగడానికి మనం ముందుగా ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళేంటంటే ఈ పుట్టినటువంటి జీవులన్నీ కూడా చావు పుట్టుక అనేటువంటి ఈ వృత్తాల్లోనే తిరుగుతూ ఉండాలన్నమాట. అటువంటి జీవులను మనం సృష్టించాలి. అప్పుడే కదా సృష్టి స్టార్ట్ అవుతుంది. అలాగే అది ఒక టైంలో ఎండ్ అయిపోతుంది అనమాట, నాశనం అవుతుంది. మళ్ళీ కొత్త సృష్టి జరుగుతుంది. ఈ విధంగా అనేది జరగాలి కదా. కానీ శివుని దగ్గర నుంచి ఎవరైతే ఉద్భవించారో వారందరూ కూడా అమరులే. కాబట్టి శివుడు ఈ క్రియేషన్ ప్రాసెస్కి నాకు హెల్ప్ చేయలేదు, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తారనమాట. అయితే విష్ణువు మీకు హెల్ప్ చేయలేకపోయినప్పటికీ కూడా, ఆయనే డైరెక్ట్గా క్రియేషన్ చేయకపోయినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా మంచి సలహా అయితే ఇస్తారు, మంచి ఉపదేశం అయితే చేస్తారు. మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో దాన్ని మార్చుకోవడానికి అది ఉపయోగపడుతుందని చెప్పేసి శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారిని విష్ణు దగ్గరికి వెళ్ళమని శివుని దగ్గరికి వెళ్ళమని సూచిస్తారనమాట. అయితే బ్రహ్మగారు ఏం చేస్తారంటే అప్పుడు శివుడు ఎక్కడైతే ధ్యానం చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చూస్తారు. అయితే ఆ సమయంలో మహాదేవుడు ధ్యానంలో ఉంటారు. అయితే వెళ్ళి మాట్లాడిస్తే మరి ఆయనకి మళ్ళీ అక్కడ కోపం వస్తుందన్న భయంతో ఆల్రెడీ ఒకసారి యజ్ఞశాల దగ్గర మనం ఆయన కోపాన్ని అయితే చూసాం. చాలా ఉద్రిక్తుడయ్యి అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించారు. అయితే ఇంకా ఆయన మనసులోనే ప్రార్థిస్తున్నారనమాట శివునికి. అయితే అప్పుడు అది తెలుసుకున్నటువంటి శివుడు తన యొక్క ధ్యానం నుంచి బయటకు వచ్చి బ్రహ్మగారితో అంటారనమాట, మీరు ఇక్కడ ఎందుకున్నారో నాకు తెలుసు, ఎందుకు వచ్చారో కూడా తెలుసు నాకు. మీరు ఏదైతే సృష్టిని కంటిన్యూ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కరెక్ట్ అయినది కాదు అని చెప్పేసి చెప్తారనమాట. మీరు ఇప్పటివరకు సృష్టించిన అవన్నీ కూడా సృష్టిని ముందుకు తీసుకెళ్ళలేవు, కాబట్టి ఈ ప్రాసెస్ అనే దాన్ని మనం కొంచెం మార్చాలి అనేసి చెప్తారనమాట. అయితే అప్పుడే ఆయన లేచి నుంచొని బ్రహ్మగారికి తన యొక్క కొత్త రూపాన్ని చూపిస్తారు. అయితే ఆ కొత్త రూపం ఏంటంటే పురుషత్వం స్త్రీయత్వం కలిసినటువంటి ఆ రూపం అనమాట. అర్ధనారీశ్వర రూపం అంటాం కదా, ఆ రూపాన్ని బ్రహ్మగారికి చూపిస్తారు. చూపించి ఈ విధంగానే ఏదైతే పురుషత్వం స్త్రీయత్వం ఉంటుందో ఈ టూ ఎనర్జీస్ కలిస్తేనే మనకి సృష్టి అనేది ముందుకు వెళ్తుంది అనేసి చెప్తారనమాట. పురుషత్వం మాత్రమే కాదు, స్త్రీయత్వం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినదని చెప్తారు. స్త్రీయత్వం అంటే మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం అంటే శక్తి, ఆదిశక్తి అనేది ఈ సృష్టికి మూలం. పురుషత్వం మరియు ఆదిశక్తి స్త్రీయత్వం ఈ రెండు కలిస్తేనే మొత్తం ఈ సృష్టి మొత్తం జరుగుతుంది అనేది చెప్తారనమాట మహాదేవుడు. అయితే అప్పుడు బ్రహ్మగారికి ఇక ఏం చేయాలనేది ఆయనకు ఒక ఐడియా వస్తుంది, అర్థమవుతుంది. అదే సమయంలో ఆదిశక్తి ఎవరైతే ఉన్నారో మనకి అమ్మవారు తెలుసు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు ఆవిడని ప్రార్థిస్తారనమాట. అమ్మ, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నాకు శక్తిని ఇవ్వండి, నేను ఎలాగైనా సరే ఈ సృష్టిలో పురుషత్వం స్త్రీయత్వం ఈ రెండు ఎనర్జీస్ కూడా ఉండేలాగా చూసుకుంటాను నేనని చెప్పి వారి యొక్క సంగమంతో ఈ సృష్టి అనేది ముందుకెళ్తుందని నాకు అర్థమైంది, నేను తప్పకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పేసి ఆ మహాతల్లిని మొక్కుకుంటారు, ప్రార్థిస్తారు. తర్వాత అప్పుడు ఆదిశక్తి కూడా వాళ్ళకి బ్రహ్మకి ఆశీస్సులు అనేది అందిస్తారనమాట. ఆ ఆశీస్సులతో బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఒక మనిషిని సృష్టిస్తారు. ఆయన యొక్క మనస్సు నుంచి ఒక జీవుడు అనేవాడు ఉద్భవిస్తాడనమాట. ఆ జీవి ఎవరు కాదు, మనిషి. మనం ఏ పేరుతో పిలుస్తామంటే మను అనే పేరుతో పిలుస్తున్నాం. తర్వాత ఆయన పురుషుడు కదా, ఇప్పుడు స్త్రీని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఒక స్త్రీని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. స్త్రీ పేరేమో బ్రహ్మి. అయితే ఒక పురుషుడు మరియు స్త్రీ వీరిద్దరూ వారి యొక్క సంగమంతో నెక్స్ట్ మానవ జాతి అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున మనం మనుషులందరం ఉన్నామంటే కారణం ఏంటంటే ఆ రోజున బ్రహ్మ క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరు అంటే మను. వారి యొక్క వారసులమే మనమంతా. ఈ విధంగా మానవ జాతి మరియు మనిషి కూడా భూమి మీద
సృష్టింపబడ్డాను అనేది హిందూ పురాణాల్లో చెప్పబడడం జరిగింది. ఇంతటితో ఈ స్టోరీ పూర్తవుతుంది. నెక్స్ట్ ఇక రాబోయే ఏమేమి జరిగాయి అనేది రాబోయే స్టోరీస్లో మనం చూద్దాము, రాబోయే వీడియోస్లో మనం చూద్దాము. సో ఇప్పటివరకు అయితే కనుక నేను చెప్పినటువంటి స్టోరీస్ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ స్టోరీ గురించి మీకేమన్నా అడిషనల్గా ఏమన్నా కొత్త విషయాలు కనుక తెలిస్తే కనుక అవి నేను వీడియోలో ఎక్కడైనా మెన్షన్ చేయకపోతే తప్పకుండా అవి కామెంట్లో పింగ్ చేసి నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.